Hi to all. This is Srinivas, lecturer in mathematics. ఈ వీడియోలో మనం హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక్కడ యాక్చువల్లీ నేను నాన్ లోకల్లో ఉన్నాను. సో నాకు అన్ని అవైలబిలిటీస్ లేకపోవడం వల్ల పేపర్ మీద ఆన్సర్స్ రాసి నేను సెండ్ చేస్తున్నాను. ఈసారికైతే ఎక్స్క్యూజ్ చేయండి. చూడండి, హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్, ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. హాఫ్ రేంజ్ ఫోరియర్ కొసైన్ సిరీస్ అని, హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అని 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి మనకి. హాఫ్ రేంజ్ అని ఎందుకు అంటున్నామంటే, దీనికంటే ముందు చాప్టర్లో మనం 2π రేంజ్తో మనం ప్రాబ్లమ్స్ చేసాం. ఈ చాప్టర్లో మనం చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను 0 to π లిమిట్స్ ఉంటాయి, అంటే అందులో హాఫ్ అన్నమాట, అందుకే హాఫ్ రేంజ్ అంటున్నాం. సో ఇక్కడ ఫార్ములా చూడండి, హాఫ్ రేంజ్ ఫోరియర్ కొసైన్ సిరీస్ f of x ఈక్వల్స్ a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ 1 to infinity an cos nx. ఇక్కడ a0 అంటే ఫార్ములా వేర్ a0 ఈక్వల్స్ 2/π ఇంటిగ్రల్ 0 to π f of x dx. ఇక్కడ 0 to π లిమిట్స్ మాత్రమే ఉంటాయి అండ్ 2/π ఉంటుంది ఫార్ములా. ఇక్కడ an ఈక్వల్స్ 2/π ఇంటిగ్రల్ 0 to π f of x cos nx dx. ఇవి మనకు కావాల్సిన a0 an ఫార్ములాలు. హాఫ్ రేంజ్ ఫోరియర్ సైన్ సిరీస్ ఫార్ములా చూడండి, సమ్మేషన్ n ఈక్వల్స్ 1 to infinity bn sin nx. bn ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π f of x sin nx dx. ఇక్కడ చూడండి ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నాయి కదా నేను. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ b1 ఫర్ ది ఫంక్షన్ f of x ఈక్వల్స్ 3 విచ్ ఈజ్ ఎక్స్పాండెడ్ యాజ్ సైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ 0, π. ఇక్కడ bnని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫస్ట్ b1ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. b1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం bnని ఫైండ్ అవుట్ చేయాలి. bn ఈక్వల్స్ 2/π ఇంటిగ్రల్ 0 to π f of x sin nx. ఫార్ములా ఇది. ఫార్ములాలో f of x ఫంక్షన్ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి ఇక్కడ నేను. 3 2 6 బయటికి రాసేసాను. ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ కాస్ nx డివైడెడ్ బై n వస్తుంది, కోఎఫిషియంట్ n బై వస్తుంది మనకి. లిమిట్స్ ఉన్నాయి కదా, ఆ లిమిట్స్ అప్లై చేస్తున్నాను. పై రాశా ఫస్ట్, మైనస్ పెట్టేసి 0, లోయర్ లిమిట్ 0 అప్లై చేశాను. కాస్ n పై వాల్యూ -1 హోల్ పవర్ n డివైడెడ్ బై n అండ్ కాస్ 0 వాల్యూ 1 డివైడెడ్ బై n. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి n వచ్చేస్తుంది మనకి. n న్యూమరేటర్లో ఏది ఉంటే అదే వచ్చేస్తుంది. ఇక్కడ మైనస్కి సేమ్ ఇదే ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, నేను ఇక b1 ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి n ప్లేస్లో నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 సబ్స్టిట్యూట్ చేస్తే -6/π. ఇక్కడ n ప్లేస్లలో 1 సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే -2 వస్తుంది లోపల. -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. 6 2 12, 12/π. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a0 ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫర్ ది ఫంక్షన్ f of x ఈక్వల్ టు విచ్ ఈజ్ ఎక్స్పాండెడ్ యాజ్ ఏ కొసైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ 0, π అన్నాడు. సో a0కి ఫార్ములా 2/π ఇంటిగ్రల్ 0 to π f of x dx. మరి f of x ప్లేస్లో వాడు ఇచ్చిన ఫంక్షన్ 2 కాబట్టి 2 సబ్స్టిట్యూట్ చేశాను. 2 2 4 అయింది మనకి. ఇక్కడ 1 ఉన్నట్టు ఇంటిగ్రల్ 1ని ఇంటిగ్రేషన్ చేస్తే x వస్తుంది. లిమిట్స్ అప్లై చేస్తే x ప్లేస్లో పై రాశాను, మైనస్ పెట్టేసి లోయర్ లిమిట్ అప్లై చేశాను. 4π బై పై వస్తుంది. పై క్యాన్సిల్ అయిపోతే మనకి 4 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ a0 ఇన్ ద హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఫర్ ది ఫంక్షన్ f of x ఈక్వల్స్ π - x ఇన్ 0, π అన్నాడు. a0 వాల్యూ ఫార్ములా ఏంటి, 2/π ఇంటిగ్రల్ 0 to π f of x dx. 2 డివైడెడ్ బై π, f of x ఫంక్షన్ π - x ఇంటూ dx. ఇక్కడ ఇంటిగ్రల్ π అంటే πx వస్తుంది, ఇంటిగ్రల్ x అంటే x²/2 వస్తుంది. లోయర్ ఇప్పుడు అప్పర్ లిమిట్ని అప్లై చేస్తున్నాయి. x ప్లేస్లలో π, ఇక్కడ x ప్లేస్లలో π² అయింది. చూడండి x² కాబట్టి π² అయింది. మైనస్ పెట్టి లోయర్ లిమిట్ 0 రాస్తే 0, x ప్లేస్లలో 0 రాస్తే మొత్తం 0 అయిపోద్ది. దాన్ని వదిలిపెట్టేశాను నేను. 2/π π² - π²/2. ఎల్సిఎం డినామినేటర్లో మనకి ఇక్కడ 1 ఉన్నట్టు, ఇక్కడ 1 ఎల్సిఎం 2 అయింది. 2π² - π² అంటే మనకి π² మిగులుద్ది. ఒక π క్యాన్సిల్ అయిపోద్ది, 2 క్యాన్సిల్ అయిపోద్ది, మొత్తం మీద π వస్తుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ bn ఫర్ ది ఫంక్షన్ f of x ఈక్వల్స్ sin x విచ్ ఈజ్ ఎక్స్పాండెడ్ యాజ్ ఏ సైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ 0, π. ఈ పేపర్ మీద రాయడానికి రీజన్ ఉంది, నేను నాన్ లోకల్లో ఉన్నాను. మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఇది కొద్దిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. bn ఫార్ములా ఏంటి, 2/π ఇంటిగ్రల్ 0 to π f of x sin nx dx. f of x ప్లేస్లో సైన్ సబ్స్టిట్యూట్ చేశాను. చూడండి, sin x సబ్స్టిట్యూట్ చేశాను. మనకు ఆల్రెడీ sin nx ఉంది కదా, sin nx. బట్ ఇక్కడ చూడండి, 2 ఈ 2ని నేను లోపలికి పంపిస్తున్నాను. 2 sin x sin nx dx అయింది. దీనికి ఫార్ములా చూడండి, 2 sin a sin b ఈక్వల్స్ టు cos of a minus b మైనస్ cos of a plus b. జస్ట్ ఈ ఫార్ములాలో ఇగో ఇది a అన్నమాట, ఇది b అన్నమాట. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. 1/πకి 1/π ఇంటిగ్రల్ 0 to π cos a ప్లేస్లో x కదా, x - nx మైనస్ cos of x plus nx సబ్స్టిట్యూట్ చేశాను నేను.
సబ్స్టిట్యూట్ చేశాక దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్ని కామన్ తీస్తున్నాను నేను, ఎందుకంటే కోఎఫిషియంట్ ఎంత అనేది తెలవాలి కాబట్టి మనకి. సో 1 మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్, ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ కామన్ తీశాను, 1 ప్లస్ ఎన్ ఎక్స్ కామన్ తీశాను నేను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ కాస్ అంటే సైన్ 1 మైనస్ ఎన్ బై కోఎఫిషియంట్ ఎంత అన్నట్టు 1 మైనస్ ఎన్ కాబట్టి బై వచ్చింది. ఇక్కడ కూడా కోఎఫిషియంట్ 1 ప్లస్ ఎన్ కోఎఫిషియంట్ కాబట్టి 1 ప్లస్ ఎన్ కోఎఫిషియంట్ వచ్చింది మనకి. ఇప్పుడు అప్పర్ లిమిట్ని రాశా, ఎక్స్ ప్లేస్లలో పై రాశాను, ఇగో ఇక్కడ పై రాశాను, మైనస్ పెట్టేసి లోయర్ లిమిట్ 0 రాస్తున్నాను, ఎక్స్ ప్లేస్లలో 0 0 రాస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1/π ఇంటూ సైన్లలో పై వాల్యూ పై 2π 3π nπ అన్ని జీరోలు కాబట్టి ఇది 0 అయిపోద్ది, సైన్లు జీరోలు కూడా జీరోలు కాబట్టి 0 అయిపోతుంది. టోటల్గా ఆన్సర్ మనకి బిఎన్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫిఫ్త్ ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బిఎన్ ఫర్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 1 ఇన్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ పై. బిఎన్ ఫార్ములా ఏంటి? 2/π ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకి ఫంక్షన్ 1 ఇచ్చాడు కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేశాను నేను ఇక్కడ. 1 సబ్స్టిట్యూట్ చేసా, 1 ఇంటూ 2 అంటే 2 అయిపోద్ది. ఇంటిగ్రల్ సైన్ అంటే కాస్ ఎన్ఎక్స్ అవుతుంది, కాస్ ఎన్ఎక్స్ డివైడెడ్ బై ఎన్. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లలో పై రాస్తున్నా చూడండి, ఎన్ పై బై ఎన్ మైనస్ కాస్ 0 బై ఎన్. ఇక్కడ కాస్ ఎన్ పై వాల్యూ -1 హోల్ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎన్ మైనస్ కాస్ 0, ఎన్ ఇంటూ 0 0 అయిపోద్ది. కాస్ 0 వాల్యూ 1 కాబట్టి 1/n రాశాను. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఎన్ డినామినేటర్లో ఎన్ రాసి పై వాల్యూస్ని సేమ్ రాశాను. ఇక్కడ ఈ బయట ఉన్న మైనస్ని లోపలి పంపించాను నేను, అప్పుడు ఈ -1 అనేది +1 అయింది, ఇది దీనికి మైనస్ వస్తుంది, ఇందుకే ఇటు వచ్చింది వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బిఎన్ ఫర్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ 0, π. బిఎన్ ఈక్వల్స్ 2/π ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ ఎక్స్. ఈ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఫంక్షన్ ఇచ్చిన ఫంక్షన్ ఎక్స్ కాబట్టి ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను. దీని బెర్నౌలీస్ రూల్ పరంగా u ఈక్వల్ ఎక్స్ అయింది, v ఈక్వల్ సైన్ ఎన్ ఎక్స్ అయింది. దీన్ని డెరివేటివ్ చేస్తే ఎక్స్ డెరివేటివ్ 1 అయింది, 1 యొక్క డెరివేటివ్ 0 అయింది. v యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ అయింది, మళ్ళీ మైనస్కి మైనస్ రాసిన ఇంటిగ్రల్ కాస్ అంటే సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ స్క్వేర్ అయింది. ఇక్కడ బెర్నౌలీస్ రూల్ ఫార్ములా మనకు తెలియకపోతే వీటిని ఇలా మనం తీసుకోవాలి అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం చాలా ప్రాబ్లమ్స్లలో. దాన్ని బేస్ చేసుకుంటే 2/πకి 2/π రాశాను, మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ని డైరెక్ట్ ముందుకు రాశాను, మైనస్ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది చూడండి, మనకు ఫార్ములాలో బెర్నౌలీస్ రూల్ ఫార్ములాలో మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాసేసా సైన్ ఎన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ స్క్వేర్. సో ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ ప్లేస్లలో పై రాస్తున్నా చూడండి, -π కాస్ ఎన్ పై బై ఎన్ ప్లస్ సైన్ ఎన్ పై బై ఎన్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాయి. ఇక ఎక్స్ ప్లేస్లలో 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఈ 0 0 0 0 రాశాను. నెక్స్ట్ ఇక్కడ కాస్ ఎన్ పై వాల్యూ -1 హోల్ పవర్ ఎన్ కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేశాను, సైన్ ఎన్ పై వాల్యూ 0, ఇది 0 ఇంటూ సంథింగ్ 0, సైన్ 0 వాల్యూ 0 కాబట్టి ఈ 3 టర్మ్స్ కూడా 0 అయిపోయినాయి మనకి. మిగిలింది ఒకటే టర్మ్, దీన్ని ముందుకు రాశాను, ఈ మైనస్ని ముందుకు రాశాను, 2కి 2 రాశాను, పై క్యాన్సిల్ అయిపోయింది, -1 హోల్ పవర్ ఎన్ బై ఎన్ మిగిలింది మనకి. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సెవెంత్ ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బిఎన్ ఫర్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ e⁴x విచ్ ఈస్ ఎక్స్పాండెడ్ యాజ్ ఎ సైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ 0, π. సో బిఎన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి బిఎన్ ఫార్ములా రాస్తున్నాను. బిఎన్ ఈక్వల్స్ 2/π ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో నేను e⁴x ఇచ్చాడు కదా, సబ్స్టిట్యూట్ చేశాను నేను. సబ్స్టిట్యూట్ చేశాక 2/π ఇంటిగ్రల్ 0 to π e⁴x సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. దీనికి సంబంధించిన ఫార్ములా ఒకటి ఉంది మనకి, ఇంపార్టెంట్ అది. ఆ ఫార్ములా రాకపోతే ఈ ప్రాబ్లం చేయలేము మనం. లాస్ట్ టైం 5 మార్క్స్కి ఇచ్చాడు, ఇది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. 2/πకి 2/π రాస్తున్నాను. మరి దానికి ఫార్ములా ఏంటి? e⁴ax సైన్ బిఎక్స్. ఒకసారి 2 సార్లు దీన్ని రాయడం నేర్చుకోండి ఫస్ట్, రాస్తూ ప్రాక్టీస్ చేస్తే కానీ గుర్తుంటుంది. e⁴ax సైన్ బిఎక్స్, ఇది సైన్ బిఎక్స్. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ a సైన్ బిఎక్స్ మైనస్ b కాస్ బిఎక్స్. 2 bలే వస్తాయి ఇక్కడ, ఓన్లీ ఇక్కడ కూడా b, ఓన్లీ ఇక్కడ మాత్రమే a వస్తుంది ఇక్కడ. ఇక దీంతో దీన్ని కంపేర్ చేస్తూ ఏ ప్లేస్లో ఏనే ఉంది, బి ప్లేస్లో మాత్రం ఎన్ ఉంది కాబట్టి ఆ బి ప్లేస్లలో ఎన్ రాసుకుంటా పోతున్నా నేను. బి ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వాటి దగ్గరలో ఎన్ 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 రాశాను. ఇక్కడ యాక్చువల్లీ కాస్ నేను సైన్ రాసేసా, దీని కాస్, ఇది కాస్ బాబు, కాస్. నెక్స్ట్ 2/π, ఇగో ఇది డినామినేటర్లో కాన్స్టాంటే ఉంది కాబట్టి దాన్ని ముందుకు రాసేసా.
ఈ పవర్ ఎక్స్ ప్లేస్లలో పై రాశి అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఇక్కడ నేను ఈ పవర్ ఏ పై ఏ సైన్ ఎన్ పై మైనస్ ఎన్ కాస్ ఎన్ పై మైనస్ ఈ పవర్ ఏ ఇంటూ జీరో లోయర్ లిమిట్గా ఏ సైన్ ఎన్ జీరో ఎన్ ఆఫ్ జీరో మైనస్ ఎన్ కాస్ ఎన్ ఆఫ్ జీరో. ఓకే, నెక్స్ట్ 2 డివైడెడ్ బై ఇది సేమ్ రాశా ఇక్కడ నేను ఈ పవర్ ఏ పై ఇంటూ సైన్ ఎన్ పై వాల్యూ జీరో, మనకు మిగిలింది ఎన్ కాస్ ఎన్ పై ఎన్ ఇంటూ కాస్ ఎన్ పై వాల్యూ -1 హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ మనకు మిగిలింది సైన్ జీరో అయిపోద్ది, కాస్ మాత్రమే మిగులుద్ది మైనస్ ఎన్. ఇక్కడ చూడండి మిగిలిన ఈ ఎన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, దాన్ని అందుకే ముందుకు రాశా. దీనికి మైనస్ వస్తుంది చూడండి, మైనస్ ఎన్ వస్తుంది. సో మైనస్ ఎన్ ఈ పవర్ ఏ పై -1 హోల్ పవర్ ఎన్. నెక్స్ట్ ఈ రెండిట్లోంచి ఎన్ కామన్ ఉంది, ఎన్ నేను కామన్ తీసా చూడండి, ఇక్కడ కామన్ తీశాను, మిగిలిన సేమ్ రాసేసా. ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఫర్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ క్యూబ్ ఇన్ 0, π అన్నాడు. సో మరి కొసైన్ సిరీస్కి ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ 1 to ∞ an cos nx. సో a0 ఫార్ములా 2/π. ఇక్కడ ఇది క్వశ్చన్ ఇచ్చాడు మనకి. కొసైన్ సిరీస్కి ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ 1 to ∞ an cos nx. కాబట్టి దీనిలోంచి a0ని కనుక్కుందాం ఫస్ట్, తర్వాత anని కనుక్కుందాం. మరి a0 ఫార్ములా 2/π ఇంటిగ్రల్ 0 to π f of x dx. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో x క్యూబ్ సబ్స్టిట్యూట్ చేశాను. దీని యొక్క ఇంటిగ్రేషన్ x⁴/4 లిమిట్స్ అప్లై చేస్తున్నాను. 2/4 కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాసేసాను. ఎక్స్ ప్లేస్లో పై రాస్తే π/4 మైనస్ 0 రాస్తే 0/4 అంటే 0 రాసేసాను. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే పై క్యాన్సిల్ అయిపోద్ది, పై క్యూబ్ రాశాను. 2తో 4 క్యాన్సిల్ చేస్తే 2 మిగిలింది, మనకి a0 వచ్చింది. నెక్స్ట్ an ఫైండ్ అవుట్ చేస్తున్నాను. an ఈక్వల్స్ 2/π ఇంటిగ్రల్ 0 to π f of x cos nx dx. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో x క్యూబ్ సబ్స్టిట్యూట్ చేశాను. దీన్ని మళ్ళీ బెర్నౌలీస్ రూల్ అప్లై చేస్తున్నాను. u ఈక్వల్ టు x క్యూబ్ అండ్ u డాష్ 3x², u డబల్ డాష్ 6x, u ట్రిపుల్ డాష్ 6, u 4 డాష్ 0. సో మళ్ళీ వీల్ అనుకుంటాం కదా మనం, v ఈక్వల్స్ టు కాస్ nx. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. దానికంటే బిఫోర్ చాలా ప్రాబ్లమ్ చేసాం మనం. v ఈక్వల్స్ టు కాస్ nx, v1 ఈక్వల్స్ సైన్ nx బై n, v2 ఈక్వల్స్ టు మైనస్ కాస్ nx బై n స్క్వేర్, v3 ఈక్వల్స్ టు మైనస్ సైన్ nx బై n క్యూబ్, v4 ఈక్వల్స్ టు కాస్ nx డివైడెడ్ బై 4. వీటిని మనము ఫార్ములా తెలియకపోతే దీంతో దీన్ని కలిపి రాయాలి, వాటిని ఇంటూ చేస్తూ రాయాలి. ఆల్టర్నేట్గా మైనస్లు తీసుకోవాలి. యాక్చువల్లీ 2/π ఇంటూ ఎక్స్ క్యూబ్ సైన్ nx బై n ఇది రాశా చూడండి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వస్తుంది, నెక్స్ట్ టర్మ్లో మైనస్ వస్తుంది, మనకు ఫార్ములాలో మైనస్ వస్తుంది కాబట్టి ఇది ప్లస్ రాసేసా నేను. ప్లస్ 3x² కాస్ nx బై n స్క్వేర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ప్లస్ వస్తుంది, బట్ ఇక్కడ మైనస్ రాశా నేను, దీనిలో మైనస్ ఉంది కాబట్టి 6x సైన్ nx డివైడెడ్ బై n క్యూబ్ మైనస్ 6 కాస్ nx డివైడెడ్ బై n⁴. ఈ ఎక్స్లు ఎక్కడున్నా కూడా అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఫస్ట్ అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. పై క్యూబ్ సైన్ n పై ప్లస్ 3x చూడండి, ఎక్స్ ఇక్కడ ఉంది. ఈ ఎక్స్ ప్లేస్లలో నేను పై రాసుకుంటా పోయా, ఇలా వచ్చిందన్నమాట. మైనస్ పెట్టేసి లోయర్ లిమిట్ని అప్లై చేస్తున్నా, జీరోలు రాస్తున్నాను. ఎక్స్ దగ్గరల్లా 0 రాస్తున్నా. 0 0 0 ఇగో 0 0 0 ఈ వీటిలలో కూడా 0 రాశాను. -6 ఇంటూ కాస్ n ఆఫ్ 0 బై n⁴. సో ఇక్కడ మిగిలిన వాటిని 2/πకి 2/π రాశాను. సైన్ 0 అయిపోద్ది మనకి, ఇగో సైన్ ఇది కూడా 0 అయిపోద్ది. మనకి మిగిలింది కాస్ n పై వాల్యూ -1 హోల్ పవర్ n బై n స్క్వేర్, మైనస్ ఇది కూడా మిగులుద్ది కదా 6 -1 హోల్ పవర్ n బై n⁴. ఇక్కడ ఇవన్నీ 0 ఇంటూ సంథింగ్ 0, 0 ఇంటూ సంథింగ్ 0, 0 ఇంటూ సంథింగ్ 0. మిగిలింది కాస్ 0 వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ 6 6 బై n⁴ అయింది. సో దీంట్లోంచి 3π² -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ మిగిలింది. మైనస్ ఇక్కడ ఈ n⁴లు సేమ్ ఉన్నాయి, 6 కూడా ఉంది కాబట్టి నేను 6ని కామన్ తీసేస్తున్నా. -6 బై n⁴ ఇంటూ -1 హోల్ పవర్ n -1. ఇది మనకు కావాల్సిన bn వచ్చింది. ఈ bnని తీసుకొచ్చి anని తీసుకొచ్చి మనము యాక్చువల్లీ ఫోరియర్ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేసేసేయాలి. x³ ఈక్వల్స్ టు π³ బై 2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ 1 to ∞ 2/π
పై సేమ్ ఉన్నట్టు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసా. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫర్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ పై మైనస్ ఎక్స్ అన్నాడు. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఆ ఎక్స్తో మల్టిప్లై చేస్తే పై ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇదే సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. దీన్ని మల్టిప్లై చేసి రాసుకోవాలి మీరు. ఇది ఒకవేళ ఇది ఇస్తే దీంట్లోకి మార్చుకోవాలి, ఇదే ఇస్తే ప్రాబ్లం లేదు. ఇన్ 0, ప్రతి ప్రాబ్లంలో కూడా 0, ఉంటుంది మనకి ఈ చాప్టర్ మొత్తము. హెన్స్ డెడ్యూస్ దట్ 1/1² మైనస్ 1/3² ప్లస్ 1/5² మైనస్ డాష్ 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 అని ఈక్వల్స్ టు π³ చూపించమన్నాడు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఫంక్షన్ సమ్మేషన్ n ఈక్వల్స్ 1 to infinity bn sin nx. సో బిఎన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను. బిఎన్ ఈక్వల్స్ 2/π ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ nx. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో వాడు ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, πx మైనస్ ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసా. ఇక్కడ దీన్ని u అనుకుంటానా, మళ్ళీ దీన్ని v అనుకుంటాను. దీన్ని డెరివేటివ్ చేస్తున్నాం. πxని డెరివేటివ్ చేస్తే π, x² డెరివేటివ్ చేస్తే 2x వస్తుంది. 2xని డెరివేటివ్ చేస్తే -2 అయింది. -2ని డెరివేటివ్ చేస్తే 0 అయింది. దీని యొక్క ఇంటిగ్రేషన్లో మీకు ఆల్రెడీ తెలుసు సైన్ యొక్క డెరివేటివ్ మైనస్ కాస్ అని, మైనస్కి మైనస్, సో మైనస్ కాస్ nx/n వస్తుంది. అండ్ మైనస్కి మైనస్ మళ్ళీ కాస్ని చేస్తే సైన్ nx/n² వస్తుంది. మళ్ళీ దీనికి మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, కాస్ nx/n³ వస్తుంది. వీటిని మళ్ళీ ఫార్ములా తెలవకపోతే సబ్స్టిట్యూట్ చేయడమే. మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు ప్రాబ్లమ్స్లలో చెప్పాను బెర్నౌలీస్ రూల్. దీంతో దీన్ని రాయాలని చెప్పి అన్నాను. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇగో మైనస్ ముందుకు రాశాను నేను. πx మైనస్ x² ఇంటూ కాస్ nx/n. ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాలో మనకు మైనస్ వస్తుంది, బట్ దీనికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రాసేసా. π మైనస్ 2x ఇంటూ సైన్ nx/n² -2 cos nx/n³ పై రాస్తున్నా చూడండి. ఎక్స్ దగ్గరల్లా పై రాశా. ఇక పై అప్పర్ లిమిట్ని అప్లై చేస్తున్నాను నేను. అప్లై చేసా, మైనస్ పెట్టేసి లోయర్ లిమిట్ అప్లై చేసేటప్పుడు ఏవేవి జీరోలు అవుతాయో జీరోలు చేసేసా. ఇక ఎందుకు జీరో అయింది అంటే ఎక్స్ ప్లేస్లలో 0 రాస్తే 0 ఇంటూ సంథింగ్ టర్మ్ 0 అయిపోద్ది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లలో సైన్ జీరో వాల్యూ 0 కాబట్టి ఇది 0 అయిపోద్ది. 0 రాసేసా. మనకు మిగిలింది ఇది కాబట్టి దాన్ని రాశాను. కాస్ n ఇంటూ 0 అంటే 1 డైరెక్ట్ రాశా. ఇక్కడ ఒక స్టెప్ అది మీరు క్యాచ్ చేయాలి దాన్ని. 2/π ఇగో π² మైనస్ π² అంటే 0 అయింది. 0 ఇంటూ సంథింగ్ టర్మ్ 0. ఇది కూడా సైన్ 0 వాల్యూ 0 కాబట్టి అది కూడా 0 రాసేసా. మనకు మిగిలింది ఈ టర్మ్ ఒకటి, లాస్ట్ టర్మ్ ఒకటి మిగిలినాయి. వాటిని క్యాలిక్యులేషన్ ఏంటంటే 2 ఇంటూ -1/n/n³ ప్లస్ 2/n³. దీంట్లోంచి మళ్ళీ 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసా. ఇక్కడ నేను 2 కామన్ తీస్తే మిగిలింది ఇది మనకి. సో 2 2 జా 4/π 1 -1/n/n³. దీన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఫోరియర్ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫోరియర్ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 4/5 కాన్స్టెంట్ సమ్మేషన్ n ఈక్వల్స్ 1 to infinity ఉన్నట్టు సబ్స్టిట్యూట్ చేసా సైన్ nx. దీన్ని n ఈక్వల్స్ టు 1 2 3 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటీ వరకు కాబట్టి అలా నేను అప్లై చేసుకుంటా పోయా. మిగిలిన ఈ సైన్ 2 రాస్తే ఏమవుతుందంటే 0 అయిపోతుంది. ఎందుకంటే చూడండి 1 -1/2 పెట్టాను అనుకో, అప్పుడు ఏమైద్ది ఇది 1 -1/1 అంటే 1 అయింది. అంటే 1 - 1 అంటే 0 అయింది. అందుకే ఆ 2 4 6 ఆ టర్మ్స్ అన్ని జీరోలు అయిపోయినాయి. ఓన్లీ 1 3 5 అలాంటి టర్మ్స్ మాత్రమే మిగిలినాయి మనకి. సో ఇలా సిరీస్ ఎక్స్పాండ్ చేశాను నేను. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ π తీసుకుంటున్నా. వాడు డెడ్యూస్ దట్ అన్నాడు, చూపించమన్నాడు కాబట్టి π తీసుకుంటే π ఇంటూ π మైనస్ π². ఓకే, ఎక్స్ ఈక్వల్స్ π/2 తీసుకోవాలి. π/2 తీసుకుంటే π/2 క్యాలిక్యులేషన్ మనకి ఇటు సైడ్ మనకి ఏమొస్తుందంటే π²/4 వస్తుంది. ఇటు ఈ 2 లోపల వచ్చింది చూడండి. ఆ 2ని నేను కామన్ తీస్తే 8/π, రిమైనింగ్ 1/1³ మైనస్ వస్తుంది. ఇక్కడ మనం π/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఆ టర్మ్ దగ్గర మనకి మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అన్ని ప్లస్లే ఉన్నాయి కానీ నేను మైనస్ రాశా. ఎలా వచ్చింది అంటే దాని క్యాలిక్యులేషన్ లోపల నుంచి మనకు మైనస్ వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో వాల్యూ కాబట్టి 1 - 1/3³ ప్లస్ 1/5³ మైనస్ డాష్ డాష్ ఆన్ ఈక్వల్స్ టు π³/32. దీని క్యాలిక్యులేషన్ చేయండి మీరు. ఈ పైన అటు పంపిస్తే π² ఆల్రెడీ ఉంది, π³ అయింది, 8 ఇస్తుంది, 32 అయింది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈసారికి ఎక్స్క్యూజ్ చేయండి. నేను పేపర్లో చేసి పెడుతున్నాను. ఒకవేళ
నీట్గా ఉన్నా లేకున్నా కొద్దిగా సపోర్ట్ చేస్తూ కోఆపరేట్ చేస్తూ నేర్చుకోండి. క్వశ్చన్లు మీకు డౌట్ ఉన్న దగ్గర మాత్రం దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా పెడతాను నేను టెలిగ్రామ్ గ్రూప్లో. ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.